20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్. బ్రిటన్‌లోని ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి. మధ్యప్రదేశ్‌లో ఓ ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు, వారిలో 7గురు మృతి. పరారీలో నకిలీ వైద్యుడు తాజాగా అరెస్ట్. 15,000 ఆపరేషన్లు చేసినట్లు ప్రచారం. 2006లో ఛత్తీస్గఢ్ స్పీకర్ కూడా ఆపరేషన్ అనంతరం స్పీకర్ మృతి. దొంగ డాక్టర్ వద్ద డజన్ల సంఖ్యలో ఫేక్ డిగ్రీలు. ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. నిజంగా కృష్ణ ఇది ఇలాంటి 20 ఏళ్లుగా దొంగ దొంగ డాక్టర్ డాక్టర్ చెలామణి అవుతున్నా. yes. ఎక్కడ అటు అధికారులకు గాని, ఆసుపత్రి యాజమాన్యాలకు గాని ఎక్కడ అతను గుర్తించకపోవడం నిజంగా ఒక సిగ్గుచేటు Yes. అని చెప్పొచ్చు. ఇతను 2006లో ఒక ఛత్తీస్గఢ్ స్పీకర్కు స్పీకర్‌కి ఇతనే yes. వైద్యం చేసినట్లుగా కూడా వెలుగు ప్రస్తుతం అదంటే తాజాగా ఆ ఘటన అయితే చర్చనీయాంశంగా మరి. ఎందుకంటే 2006లో ఛత్తీస్గఢ్ స్పీకర్కు గుండె నొప్పి వచ్చిందని ఆయన ఆసుపత్రిలో చేరారు. చేరారు. అపోలోలో చేరితే అయితే లండన్ నుంచి వచ్చిన ఒక డాక్టర్ ఆయనకు వైద్యం చేస్తారని అప్పుడు వైద్యులు ప్రకటించారు. అయితే ఆ వైద్యుడు ఇతనేనా అనేది ఇప్పుడు ఆ డౌట్లు అయితే వస్తున్నాయి. ఇక ఇతను ఒక మిషనరీ హాస్పిటల్లో స్టార్టింగ్ లో ఒక మిషనరీ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగానికి ఒక డాక్టర్ కావాలని వాళ్ళు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అప్పుడు ఈయన నేను బ్రిటన్ లో ఒక ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ ని అంటూ ఆ వెంట్రుకలకు బంగారు కలర్ రంగు, అదే విధంగా తన మాటలను ఏవైతే బ్రిటన్ లో ఎలా మాట్లాడతారో సేమ్ అలా మార్చుకొని అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఆయన ఎంపికై అక్కడ కార్డియాలజీ విభాగానికి కూడా ఆయన సేవలు అందించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇంచుమించు ఇప్పటికీ కొన్ని వేల ఆపరేషన్లు కూడా చూడొచ్చు. 15,000 ఆపరేషన్లు చేశారు. ఇన్ని ఆపరేషన్లో అయితే ఈ వ్యవహారం కూడా ఇప్పుడు కూడా వెలుగులోకి వచ్చేది కాదు. ఇటీవల ఒక వేరే రాష్ట్రంలో ఆయన ఆసుపత్రిలో చేస్తే 15 మంది పైగా చేస్తే 7గురు మరణించారు. అయితే దీనిపై ఈ ఘటనపై విచారణ చేస్తే ఈ దొంగ డాక్టర్ వ్యవహారం అయితే ఏదైతే ఉందో అది వెలుగులోకి వచ్చింది. అయితే ఇంత 20 ఏళ్లుగా అతడు ఇంత చేస్తున్నా ఆ వెలుగులోకి రాకపోవడం అనేది కొంత మన నిర్లక్ష్య వ్యవస్థకు ఏదైతే ఒక తార్కాణంగా నిలుస్తుందని చెప్పొచ్చు ఈ దొంగ డాక్టర్ వ్యవహారం. ఎందుకంటే అతను 15,000 ఆపరేషన్స్ ఇప్పుడు చాలా మంది మేజర్ ఆపరేషన్లో చాలా మంది మరణించిన పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ స్పీకర్ మరణించినప్పుడే ఆ ఘటనపై ఒక విచారణ చేస్తే ఇతని వ్యవహారం వెలుగులోకి వస్తుంది. ఇన్నేళ్లుగా 2006 కంటే ముందు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్లుగా అతను చేస్తున్న ఆపరేషన్ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అయినా మన వ్యవస్థలో అతన్ని గుర్తించకపోవడం అనేది ఒక సిగ్గుచేటుగా మనం చెప్పుకోవచ్చు.